కీర్తనల గ్రంథం 16:11 జీవ మార్గములో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి దేవునికి చప్పట్లు కొడదా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఎక్కడంట? సినిమా హాల్లో కాదు సంతోషం, టీవీల దగ్గర కాదు సంతోషం, లోకంలో ఉన్నటువంటి పాప కార్యాల్లో కాదు కానీ సంతోషం దేవుని మందిరంలో లేదా దేవుని సన్నిధిలో మనకి ఏందంట? సంపూర్ణమైన ఈ సంతోషం కావాలంటే ఎక్కడికి రావాలా? రికార్డింగ్ డ్యాన్స్లకు, డీజే డ్యాన్స్లకి వెళితే మీకు సంతోషం రాదు. మీకు సంతోషం రాదు. దేవుని మందిరంలోనికి వస్తే, దేవుని సన్నిధిలోనికి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. ఇంకా ఏమన్నా రాయబడింది కింద? నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కల. నిజంగా కుడి చేతిలో సుఖములు కలిగిన దేవుని హస్తమును నువ్వు పట్టుకోగలిగితే నిజంగా నువ్వెంత ధన్యుడో. ఇది దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఈ మందిరం కొత్త నిబంధన గ్రంథంలో మనం ఏం చేస్తానంటే దేవుని సంఘం. ఈ సంఘంలో నువ్వు చేర్చబడితే, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించగలిగితే నీ జీవితంలో ఈ సంపూర్ణ సంతోషాన్ని కలిగి నువ్వు ముందుకు సాగడానికి దేవుడు నీకు అవకాశాన్ని కలిగి చేస్తాడు. ఈ సంతోషం కావాలా వద్దా? ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? నేడే యేసు నొద్దకు వద్దు వద్దు, దేవుని యొద్దకు వద్దు, రావద్దు. నీకు సంతోషం అక్కర్లేదు కదా. నీ జీవితంలో నష్టం ఏదైనా జరిగితే, నీ జీవితంలో నువ్వు భరించలేని నష్టాన్ని నువ్వు చవిచూచినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు కాదు, దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రాధేయపడాల్సింది. నీకు అన్ని బాగున్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే నీకు దేవుడు ఈ సంతోషాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల ముందే ఈ భూమి మీదకి దేవుని కుమారుడిగా దిగి వచ్చి మన పాపాలను కొట్టివేసి అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చి తన సంఘముగా చేసి తన మందిరములో కూర్చోబెట్టుకొని సంతోషంగా ఉండాలనే దేవుడి ఇట్టి కార్యాన్ని మన పట్ల జరిగిస్తూ వచ్చాడు. అట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకతలను పొందుకొని దేవుని రాజ్యానికి వారసుడు యొక్క నీ జీవితంలో సంతోషాన్ని సమకూర్చుకో. దేవుని మందిరములో మేలులని అనుభవించు.